ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004-9 మధ్య కాలంలో శాసనసభలో ప్రభుత్వ విప్గా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా 2010-14 మధ్య కాలంలో ఏపీ 16వ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత మెరుగుపడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేరటం ఆనందంగా ఉందని చెప్పారు. 1952 నుంచి తమ పార్టీ కాంగ్రెస్ లో ఉందని, అసలు తాను కాంగ్రెస్ ను వేడతానని ఎప్పుడూ అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ కు కేవలం పవర్ మాత్రమే కావాలన్న ఆయన రాష్ట్ర విభజన సమయంలో ఎవరిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. And you all know a very crucial time he was Chief Minister also. If I can tell you, Kiran Kumar Reddy is a good cricketer also. He has played up to Ranji and he opened his innings in the Congress, and now after closing that innings in the Congress, now he is opening a new innings, and I hope he will score and he will bat very well in the Bharatiya Janata Party. His image as a MLA, as a minister, as a speaker was very, very clean, and that's why it will be a big boost for Bharatiya Janata Party, Andhra Pradesh. I once again welcome him, and Chief Minister for the undivided Andhra Pradesh, and his influence is quite well in Telangana also. And he has promised that he will extensively tour and organize the party in the both the states. ఇక్కడ డాక్టర్ అనేది ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తా ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్ కి, మోడీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి, నడ్డా గారి నాయకత్వానికి స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. వారు ఏమి పొరపాటు జరుగుతా ఉంది, ప్రజలు ఎందుకు